speak to me. ఎంతో మంది Whatever may be the message, I want to hear what you want me to learn. ప్రభా, ఎంతో మంది దేవుని యొక్క పిల్లలు వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మీరు మాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి, మీరు ఏమైతే. To the book of Psalms. కీర్తనల గ్రంథం చూసుకుందాము. Psalm 65. 65వ కీర్తన. Psalm 65. 65వ కీర్తన and verse 11. 11వ వచనము. Thou crownest the year with thy goodness, and thy paths drop fatness. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. Thou crownest the year with thy goodness. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. See, God has got so many crowns in heaven for us, his children. దేవుడు తన బిడ్డల గురించి ఎన్నో బిడ్డలైన మన కొరకు ఎన్నో కిరీటాలు. crown of life, జీవ కిరీటము, crown of glory, మహిమ కిరీటము, crown of righteousness, నీతి కిరీటము. so many such crowns are waiting for us. అలాంటి ఎన్నో కిరీటాలు మనకు అక్కడ ఉన్నాయి. Here the word of God says, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, and David was saying, దావీదు చెప్తున్నాడు, thou crownest the year with thy goodness. నీ యొక్క మంచితనం తోటి నీవు కిరీటం, ఈ యొక్క సంవత్సరానికి కిరీటం పెట్టి ఉన్నావు అని చెప్తున్నాడు. God has got the crown of goodness. మంచితనం అనే ఒక కిరీటము, దయా కిరీటం. దయా కిరీటము God has kept for us. దయా కిరీటం మనకై దేవుడు ఉంచి ఉన్నాడు. When he brought us into this new year, ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి ప్రభు మనం తీసుకొచ్చినప్పుడు God wants to crown us with that crown of goodness. ఆ దయా కిరీటం తోటి మనని అభిషేకించాలని ప్రభు కోరుతున్నారు. Because we have to walk through the whole year. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మొత్తం మనం నడవాలి. And with that crown on our head, ఆ కిరీటం అనే యొక్క తల మీద ఉన్నట్లయితే God's presence will always be with us. దేవుని యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. And the devil cannot come near us. సైతాన్ మన దగ్గరికి రాలేడు. What a blessing that will be. అది ఎంతటి ఆశీర్వాదం మనకు. You know, if you turn to Deuteronomy, ద్వితీయోపదేశ కాండం చూసుకున్నట్లయితే chapter 11, 11వ అధ్యాయము and verse 12. 12వ వచనము. Deuteronomy chapter 11 and verse 12. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది ఆకాశ వర్ష జాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. What does the word say? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? The eyes of the Lord thy God are always upon it from the beginning of the year even unto the end of the year. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. You know what a blessing that will be? అది ఎంత ఆశీర్వాదంగా when God crowns the year with a crown of God's goodness. దేవుని యొక్క దయతోటి మన యొక్క సంవత్సరాన్ని దేవుడు ఆ యొక్క కిరీటం పెట్టినట్లయితే He will be with us. మనతో ప్రభు ఉంటారు. His eyes will always be with us from the beginning of the year till the end of the year. సంవత్సరం మొదటి నుండి సంవత్సరం ఆఖరి వరకు తన యొక్క కళ్ళు ఎప్పుడు మన మీద ఉంటాయి. See how in this wicked world we need this blessing of God. ఈ దేవుని యొక్క ఆశీర్వాదము మనకి యొక్క దుష్టమైన లోకంలో ఎంత అవసరతలో ఉన్నాము. In the beginning of this year, ఈ సంవత్సరం see the Bible begins like this. బైబిల్ ఈ విధంగా ప్రారంభమవుతుంది. In the beginning God. మొదట ఆది యందు దేవుడు. In the beginning God. ఆది యందు దేవుడు. That is how the Bible begins. అలాగా బైబిల్ మొదలవుతుంది. So in the very beginning of the year
మా ఈ యొక్క సంవత్సరం యొక్క మొదటి సమయంలో when God is with us దేవుడు మనతో ఉంటే and His crown of goodness on us, ఆయన యొక్క దయా కిరీటం మన తల మీద ఉంటే what blessed people we will be. మనం ఎంత ఆశీర్వదింపబడిన ప్రజలుగా ఉంటాము. Friends, స్నేహితులారా, do we have that desire? ఆ ఆశ మనకుందా? Yes, Lord. అవును ప్రభువా, I want your crown of goodness. నీ యొక్క దయా కిరీటం నాకు కావాలి. You know, the goodness of crown us the year with God's goodness. ప్రభు యొక్క దయతోటి ఆ యొక్క సంవత్సరాన్ని ప్రభు ఆ యొక్క కిరీటం పెడతారు. And another translation says, ఇంకో తర్జుమా చెప్తుంది, you crown the year with your bounty and your carts overflow with abundance. కిరీటం అంటే కిరీటం అంటే and the goodness of God. దేవుని యొక్క దయ. What is God's goodness? దేవుని యొక్క దయ అంటే ఏంటి? Is full, abundance, bountiful. అది ఎంతో ఎక్కువగా సమృద్ధిగా. And our carts overflow with abundance. మన బండి మొత్తము పొంగి పొర్లుతాయి. All the good things of God. దేవుని యొక్క అన్ని మంచి విషయాలు. That is what the New International Version says for goodness of God. దేవుని యొక్క దయ అంటే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో అలాగ చెప్పబడి ఉంది. And also ఇంకా it says abounding in love. ప్రేమలో ఉండటము. ప్రేమలో abounding, చాలా నిండిపోయి ఉండటం. ప్రేమతో చాలా నిండిపోయి ఉండటము. And faithfulness, విశ్వాసం, నమ్మకత్వంతో. See, the New International Version says for goodness of God it is abounding. Goodness means abounding in love and faithfulness. దయ గురించి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ప్రేమలో పొంగిపోవటం, ప్రేమలో సమృద్ధిగా ఉండటము, నమ్మకత్వంగా ఉండటము. And the Living Bible says, లివింగ్ బైబిల్లో చెప్పబడుతుంది, goodness of God, దయ, దేవుని యొక్క దయ. that is God's steadfast love and truth. దేవుని యొక్క ఎడతెగని ప్రేమ అలాగే సత్యము. God's steadfast love and truth. దేవుని యొక్క ఎడతెగని ప్రేమ ఇంకా సత్యము. See what a blessing that will be if we are crowned with God's goodness. అలాగా దేవుని యొక్క దయతోటి మనం ఆ యొక్క కిరీటం పెట్టబడితే అది ఎంత ఆశీర్వాదము. Abounding in love, ప్రేమతో నిండి ఉండటము. In the past year we abounded in hatred and in bitterness. గతించిన సంవత్సరంలో మనం ఎంతో చేదుతోటి నిండిపోయి ఉన్నాము. And we could not love some people. మనం కొంతమంది ప్రజలను ప్రేమించలేకపోయాం. Our circle will be very small. మన చుట్టూ ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది. And I cannot love that man, I cannot love this man. ఈ వ్యక్తి నేను ప్రేమించలేను, ఆ వ్యక్తి నేను ప్రేమించలేను. We were not abounding in love. ప్రేమతోటి మనం నిండి ఉండలేదు. And we were full of anger and hatred. ఎంతో కోపంతో వేరే వారి మీద మన చెడు దృష్టితోటి ఉండినాము. And also last year we did not have that faithfulness towards God. ఆ దేవుని పట్ల ఆ యొక్క నమ్మకత్వాన్ని మనం గతించిన సంవత్సరంలో కలిగిలేము. There was no abundance in